మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము చివరి అధ్యాయము 14వ వచనము నుండి 22వ వచనము వరకున్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చదువుతున్నాను. పిల్లరా, దయచేసి చిత్తగించండి. సహోదరులారా, మేము బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా నుండుడి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయములో సంఘముగా మీ సన్నిధానంలో సమావేశం అవ్వడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నిన్ను పాడి పొగిడి స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి మీకు వందనాలు నాయన. ఈ యొక్క సమయంలో చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన జనసంద్రమునకు ఆకలి తీర్చడానికి ఏ విధంగానైతే దోహదపడ్డాయో, చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును విరిచి మాకు పంచిపెట్టండి. మా దైనందిన జీవితములకు కావలసిన అత్యవసరమైన సందేశంను పరలోకం నుండి పంపించండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ యొక్క దాసుని నోటిని నీ యొక్క అగ్ని చేత కాల్చి పుటము వేసి ప్రభువా, నీ దాసుని నోట నీ యొక్క మాటలే ఉంచి నీ చేతి నీడలోనే నీ దాసుని కప్పుకొని నీ దాసుని నీ నోటి బూరగా వాడుకుంటూ నాతో, మాతో, మా అందరితో తేటగా మాట్లాడండి. బల్లకై మమ్మల్ని సిద్ధపరచండి. సంపూర్ణ సిద్ధిలోనికి మేము ఏ విధంగా సాగిపోవాలో మాకు ఉపదేశించుమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, మీరు మాట్లాడుచుంటుండగా వినబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించుమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన యోగ లేఖన భాగములో అనేకమైన విషయాలను అపోస్తులుడైన పౌలు భక్తుడు మరి తెస్సలోనికయులకు ఈ పత్రికను రాస్తూ వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి భక్తుడు తప్పకుండా అనుసరించవలసిన కొన్ని పద్ధతులను ఇక్కడ మనకు లేఖనాలలో, చదువుకున్న లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపితుడై ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. సహోదరులారా అని పిలుస్తూ ఉన్నాడు. సహోదరులారా అని పిలుస్తున్నాడు అంటే, సహోదరులు అంటే ఒకే ఉదరం నుండి మరి వచ్చిన వారిని పిలుస్తూ ఉన్నాడు. ఈ మాటలు
సమాజాన్ని అంతటిని ఉద్దేశించి పౌలు భక్తుడు మాట్లాడడం లేదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో తమ దోషములను కడుక్కొని క్రీస్తును సొంత రక్షకునిగా మరి అంగీకరించి ఉన్నారో వారితో అపోస్తుడైన పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ లేఖన భాగములలో సార్వత్రికంగా మాట్లాడే మాటలు ఉన్నాయి, సంఘముతో మాట్లాడే మాటలు ఉన్నాయి, వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు ఉన్నాయి. అయితే సహోదరులారా అని పిలుస్తున్నాడంటే సంఘం అంతటితో మాట్లాడుతూ ఉన్నాడు. సార్వత్రికంగా మాట్లాడడం లేదు, అందరితో మాట్లాడడం లేదు, యేసు రక్తములో కడగబడిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా అని పిలుస్తూ ఉన్నాడు. సహోదరులారా అని పిలిచి ఈ సహోదరులతో తనను తాను మమేకం చేసుకుంటున్నాడు. అక్కడ 5వ అధ్యాయము మనము నేపథ్యం గమనించినట్లయితే 5వ అధ్యాయము మరి 4వ వచనము నుండి మనం గమనించినట్లయితే, సహోదరులారా, ఆ దినము దొంగ వల్లే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఒక సపరేట్ వర్గాన్ని గురించి మాట్లాడుతూ వారిని సహోదరులారా అంటున్నాడు. వారు ఎలా ఉన్నారంటే చీకటిలో ఉన్న వారము కాము అంటే మనము వెలుగు వారం అని చెబుతా ఉన్నాడు. అక్కడ కిందికి చూసినట్లయితే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము అంటున్నాడు. తనను తాను సంఘముతో మమేకము చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మనము అంటున్నాడు, సహోదరులారా అంటున్నాడు. మనము ఎలాంటి వారమై ఉన్నాము అని చెబుతా ఉన్నాడు. మనము పగటి వారము, మనము చీకటి వారము కాము అంటున్నాడు. అంటే మనము అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మరి 8వ వచనములో చూసినట్లయితే మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండగా అన్నాడు. 9వ వచనములో అంటాడు, దేవుడు మనలను నియమించను గాని క్రీస్తు ద్వారా మనల్ని రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే క్రీస్తు సంబంధులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మనము అని మాట్లాడుతున్నాడు అంటే అంతకుముందు మనము అని పిలువపడుతున్న ఈ గుంపుకు ఉన్నటువంటి స్టేటస్ ఏంటంటే దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము అన్నాడు. దయచేసి మనము ఎఫెసీ పత్రికలోనికి వచ్చినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర దృశ్యాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. మనము ఎటువంటి వారమై ఉన్నాము? ఒకప్పుడు దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ మనమందరము శత్రువులమై ఉంటిమి అంటాడు. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. 8వ వచనములు అంటాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మనము ఇంకా పాపులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా 6వ వచనములు అంటాడు, ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా. మనము ఒకప్పుడు బలహీనులము, ఇప్పుడు మనముని పిలుస్తున్న సహోదరులము అయినటువంటి మనమందరము ఒకప్పుడు బలహీనులము, అనీతిమంతులము, మనము అపవిత్రులము. దయచేసి యోబు కావ్య ప్రవచన గ్రంథము, దయచేసి 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయము 17-18 వచనాల్లో చూసిన, తమను సృజించిన వానిని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అంటున్నాడు. ఆయన తన సేవకులను తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. మనమందరము పవిత్రులము కాదు, అపవిత్రులము ప్రిలరా. దయచేసి యోబు కావ్య ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము దయచేసి 4వ వచనములో చూసినట్టయితే, పాప సహితునుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు.
మనం అందరము పాప సహితులమైన మనలో నుండి పాప రహితుడు పుట్టిన ఎడల ఎంత మేలు. అంటే మనము అపవిత్రులము, పాపులము అని లేఖనం చెబుతుంది. 15వ అధ్యాయము దయచేసి 14వ వచనంలో చూసినట్లయితే, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దోషులము నిర్దోషులము అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు అన్నాడు. దయచేసి యోబు కావ్య ప్రవచన గ్రంథములోనే 25వ అధ్యాయంలోనికి రండి. 25వ అధ్యాయము దయచేసి 4వ వచనంలో చూసినట్లయితే, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు. నీతిమంతుడు ఎట్లు కాగలడు అంటున్నాడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, మనం అందరము అపవిత్రులము, అయోగ్యులము, దైవోగ్రతకు పాత్రులము, శత్రువులము, బలహీనులము, అదేవిధంగా దోషులము అని లేఖనము సెలవిస్తూ ఉంది. 143వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు చెబుతాడు. 143వ కీర్తన దయచేసి 2వ వచనంలో చూసినట్లయితే, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. సజీవులలో ఒక్కడు కూడా నీతిమంతుడుగా ఎంచబడడట. సజీవులమైన మనం అందరం అనుకుంటున్నటువంటి మనము ఎటువంటి వారము? అనీతిమంతులము ప్రియులారా. ఈ అనీతిమంతులమైన మనల్ని మనము ఇంకా ప్రసంగి గ్రంథములో కూడా చూస్తాం. ప్రసంగి 7వ అధ్యాయంలో చూసినట్లయితే 20వ వచనం చదవండి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. మరి ఎలా మనము నీతిమంతులము, ఎలా మనము దైవోగ్రత నుండి విడిపింపబడ్డాము అంటే, ఆ రోమాపత్రికలో పౌలు భక్తుడు చెబుతాడు. దయచేసి రోమాపత్రిక దయచేసి 3వ అధ్యాయము 24వ వచనములో చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఎలా నీతిమంతులమని తీర్చబడుచున్నాము? క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా. 26లో చూడండి, యేసు క్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచెను. యేసు క్రీస్తునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. హల్లెలూయా. అనేకమైన వచనాలు. మనము దోషులము, మనము పాపులము, మనము అయోగ్యులము, మనము బలహీనులము, మనము దైవోగ్రతకు పాత్రులము, దేవునికి దూరస్తులము అన్నాడు. దేవునికి మనము దూరస్తులము అట. దయచేసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే, మనమందరము 13వ వచనము చూడండి, 12 నుంచి చదువుతాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులము కాక పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులమును, నిరీక్షణ లేని వారమును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులమునై యుంటిమని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, హల్లెలూయా, ఆయన రక్తము వలన మనము సమీపస్తులమయ్యాం. ఆనాటి ఇశ్రాయేలుతో సహపౌరులం అయిపోయాం. ఎటువంటి వ్యత్యాసము లేని వారముగా మనము మారిపోయినాం. ఒకప్పుడు దేవుడు లేని పరజనులము, ఇప్పుడు దేవుని కలిగిన జనాంగం. ఒకప్పుడు మనము దైవోగ్రతకు పాత్రులము, ఇప్పుడు దైవోగ్రత పాత్రమైన స్థితిలో నుండి మనము విడిపింపబడిన వారం. దేవుని కరుణకు కారకులం. దేవుడు కృపచూపుటకు మనము మరి అర్హులముగా తయారయ్యాం. ఎలా జరిగింది అంటే, ఆయన రక్తముతో మనల్ని విమోచించాడు. క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మనము విమోచింపబడ్డాము. మనం ఏం చేసినామో, మనం ఏదైనా గొప్పతనం ఉందంటే మన నుండి
ఎటువంటి గొప్పతనము ఏమి లేదు పిల్లల. జస్ట్ మనము విశ్వాసం ఉంచాము, ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయము 8వ వచనములో చూసినట్టే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. హల్లెలూయా. మనం ఏ గొప్ప కార్యాలు చేయలేదు. ప్రభునందు ప్రియులరా, ఆయన తన విశేషమైన కనికరమును మన మీద చూపాడు కనుక మనము రక్షింపబడ్డాం. ఎంతో మందికి లేని ధన్యతను దేవుడు మనకిచ్చాడు. ఈ ఇవ్వబడిన ధన్యతను పౌలు భక్తుడు తనతో పాటు, పౌలు భక్తుడు కూడా అంటాడు, పూర్వము నేను నా పరిస్థితి ఏంటి, దూషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడు తిమోతికి రాస్తూ. పూర్వము మన బ్రతుకులు ఎలాంటివంటే హానికరులము ప్రియులరా, దూషకులము, హింసకులము, హానికరులము అయినటువంటి మనము క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డాం. ఈ విమోచింపబడిన మనం అందరము ఎక్కడి నుండి విమోచింపబడ్డాము? పాపమనే దాస్యము నుండి విమోచింపబడ్డాం. అందుకే ఇప్పుడు పాపము అనగా చీకటి పాపము నాకు సూచనగా ఉంది. ఇప్పుడు మనము పగటి వారమై ఉన్నాము అంటున్నాడు పౌలన్న. ఏమంటున్నాడు? ఇప్పుడు మనము పగటి వారమే, మనము రాత్రి వారము కాము అంటున్నాడు. అంటే పగటివాడు అని పిలువబడుతున్న వ్యక్తి ఎటువంటి వ్యక్తిత్వము కలిగి ఉండాలో మనకు చెబుతా ఉన్నాడు. దయచేసి ఆ 8వ వచనము చదువుకున్న అధ్యాయంలో, 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాత్రులగుటకు నియమింపలేదు. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, రక్షణ పొందిన మనమందరము రక్షణ పొందడానికి మనము నియమింపబడ్డాము. కానీ ఎవరైతే మరి మత్తులై ఉంటారో వారు ఉగ్రత పాత్రులు అవ్వటకే నియమించబడ్డారు. మనము మత్తులమై ఉండక అంటున్నాడు. పగటి వారమైన మనమందరము ఎలాంటి వారమై ఉండాలి? విశ్వాస ప్రేమలో మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని యందు విశ్వాసంలో మనము ఎదుగుతూ ఉండాలి, రక్షణలో ఎదుగుతూ ఉండాలి. తర్వాత ఎట్లాంటి 10వ వచనములు అంటాడు, మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందేను అన్నాడు. మనం ఎలాగున్నా కానీ మెలుకోగలిగిన జీవితాలు మనకు ఉండాలి అని చెబుతూ ఆ 23వ వచనములోకి వచ్చి అంటాడు, రక్షింపబడిన మనందరితో సమాధానకర్తయగు దేవుడే మింపును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు శరీరమును జీవమును, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మనం అందరము ఒకప్పుడు ఎలా ఉన్నాము? చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉంటున్న వారిని అందరినీ ఆయన ఏం చేశాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. 1 పేతురు పత్రిక 2:9 ప్రకారము మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు అన్నాడు. పిలువబడిన వారమైన మనం ఎలాంటి వారము? పిలువబడిన వారమైన మనం అందరం ఎలాంటి వారం అంటే రాజులైన యాజక సమూహం అన్నాడు, పరిశుద్ధ జనాంగం అన్నాడు, దేవునికి సొత్తైన ప్రజలు. ఈ దేవునికి సొత్తైన ప్రజలు పరిశుద్ధ జనాంగముగా ఉంటున్న మనం అందరము, రాజులైన యాజక సమూహముగా ఉంటున్నటువంటి మనం అందరము మన జీవితాలు ఎలా ఉండాలో ఇక్కడ చెబుతా ఉన్నాడు. మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మయు నిందారహితముగా ఉండాలట. ఒకప్పుడు ఏదైనా తోటలో తినకూడదన్న పండు తిన్నప్పుడు ఆత్మీయంగా దేవుడు త్రిత్వము, మానవుడు కూడా త్రిత్వము. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము, మానవుడు ఆత్మ శరీరము ప్రాణము. కాబట్టి ఇప్పుడు ఆత్మ
నశించిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అవిధేయుడై తినకూడదన్న పండు తిన్నాడో అప్పుడు ఆత్మ నశించిన స్థితిలోనికి వెళ్ళింది. శరీరము ప్రాణము మాత్రం సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు రక్షణ పొందిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము విమోచింపబడ్డాము కదా, ఆయన క్రీస్తు యేసునందలి రక్తము వలన మనము, క్రీస్తు రక్తము వలన మనము విమోచింపబడ్డాము. విమోచింపబడిన మనం అందరం ఆత్మ కూడా సజీవం అయిపోయింది. అంతకుముందు ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అపరాధముల చేత మనం ఉన్నప్పుడు, పాపముల చేత మనం ఉన్నప్పుడు మన ఆత్మ ఎలా ఉండింది? చచ్చిన స్థితిలో ఉన్నది. ఏదైనా తోటలో తినకూడదన్న పండు నువ్వు తినకూడదని ఆజ్ఞాపిస్తూ దేవుడు ఏమన్నాడు? నీవు ఈ పండు తినమున నిశ్చయముగా చచ్చెదవన్నాడు. కానీ భౌతికంగా జీవించున్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా ఆదాము తన ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. చచ్చిన స్థితిలో ఉంటున్నటువంటి మన ఆదాము సంతానమును తన రక్తము చేత విమోచించాడు. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత విమోచించాడు. విమోచింపబడిన మనందరి ఆత్మ, శరీరము, ప్రాణము నిందారహితముగా ఉండాలి. హల్లెలూయా. మన శరీరము, ఆత్మ, ప్రాణము నిందారహితముగా ఉండాలి అంటే ఆ చదవబడిన ఆ మూల వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనం శ్రద్ధగా గమనించాలి. పిల్లరా, మేలైన దానిని చేపట్టుడి అంటున్నాడు. మేలైన దానిని చేపట్టుడు. 21వ వచనం 22లో ఏమంటున్నాడు? 21:22లో 5వ అధ్యాయము 21-22 ప్రవచించుట నిర్లక్ష్యము చేపుడి, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. నీ శరీరము, ఆత్మ, ప్రాణము నిందారహితముగా ఉండాలి. పిల్లరా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితములో శరీరము మామూలుగా నిందింపబడిన స్థితిలో ఉన్న ఆత్మీయంగా మనం ఫిట్గా ఉంటే సరిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. నీ దేహము దేవుని ఆలయము అన్నాడు. ఆయన పరిశుద్ధాత్మకు నిలయమునై ఉన్నది అన్నాడు. కాబట్టి దేహము నిందారహితముగా ఉండాలి, నీ ఆత్మ నిందారహితముగా ఉండాలి, నీ ప్రాణము, నీ జీవము నిందారహితముగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, అలా ఉండాలి అంటే మన హృదయమును, మన మనస్సును, మన నోటిని మనము సాధకము చేయాలి. ప్రియులారా, హల్లెలూయా. మన నోటిని సాధకం చేయాలి, మన నాలుకను సాధకం చేసుకున్నాలి. ప్రభునందు ప్రియులారా, ఎలా చేయగలుగుతాము? యాకోబు భక్తుడు పత్రిక రాస్తూ నాలుక సాధు కానిరదని చెప్పినాడు కదా. మరి ఎలా చేయగలుగుతాం అంటే, ప్రభునందు ప్రియులారా, మనము క్రీస్తు సంబంధులముగా మనము సాధన చేయడానికి అన్ని విధాలుగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎక్కడనైతే సాధారణంగా ఈ లోకస్తునికి నాలుకను సాధన చేయడము, నోటిని సాధన చేయడం, కనులను సాధన చేయడము, పెదవులను సాధన చేయడము, మన నడతలను సాధన చేయడము అది కష్టతరము. కానీ క్రీస్తునందున్న ప్రతి భక్తునికి అది సులువుగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకో మన స్వశక్తి చేత చేస్తున్నందుకు కాదు, దేవుని చేత మనము బలపరచబడతాం. కాబట్టి బలహీనులమైన మనము దేవుని బలము పొందుకుంటాము. కాబట్టి అన్నింటి విషయములో మనం జాగరూకత వహించగలుగుతాం. హల్లెలూయా. యోబు భక్తుడు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూసేదని అంటాడు 31వ అధ్యాయంలో. అంటే మనం కన్నులతో నిబంధన ఒకవేళ చేసుకోగలిగితే కన్యకను చూడలేను అని చెప్పే అనుభవంలో మనము జీవించడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు కన్నులతో అన్నాడు, నోటితో నిబంధన చేసుకుందాం, పెదవులతో నిబంధన చేసుకుందాం, హృదయముతో నిబంధన చేసుకుందాం, మనస్సుతో నిబంధన చేసుకున్న ప్రతి చోట దేవుని యొక్క హస్తము మనల్ని బలపరిచినట్లయితే మనము అన్నింటినీ దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సహాయం బట్టి మన కంట్రోల్లో తెచ్చుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనసు మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము, దయచేసి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనములో చూసినట్టయితే, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితముల మంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అని చెబుతా ఉన్నాడు.
ప్రభునందు ప్రియులరా, నీవు జాగ్రత్తగా నీవు కన్నులారా చూచిన వాటిని మరవకై ఉండునట్లును అన్నాడు. అవి నీ జీవిత కాలం అంతయో నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును అన్నాడు. నువ్వేదైతే చూస్తావో వాటి విషయములో నీవు నీ మనసును జాగ్రత్తగా చూసుకొనాలి అన్నాడు. దయచేసి 5వ అధ్యాయము 23వ వచనములో అంటాడు, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడుము అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనములో మనం చూసాము. అదేవిధంగా మనం చూసినట్లయితే 17వ వచనం చూడండి, 6వ అధ్యాయం 17లో మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎలా పడితే అలాగా కాదు, జాగ్రత్త మనం ఆచరించాలి. దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క నియమించిన శాసనములను మనము జాగ్రత్తగా గైకొనాలి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన మనస్సు జాగ్రత్తగా ఉండాలి, మన హృదయము కూడా మరి జాగ్రత్తగా ఉండాలి. మన హృదయము సరిగా లేకపోతే మన శరీరము, ప్రాణము, మన ఆత్మ నిందారహితముగా ఉండడానికి అవకాశము ఉండదు పిల్లలు. మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ దేవుని ఎదుట నిందారహితముగా ఉండాలంటే మన మనస్సు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మన హృదయమును జాగ్రత్తగా చూసుకోవాలి. దయచేసి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము చూడండి, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము అంటాడు. నీ నోటిని భద్రముగా కాపాడుకును అంటాడు. 19వ సంకీర్తనలో దావీదు భక్తుని యొక్క హృదయ వాంఛ మరి తెలియపరుస్తూ అంటాడు, దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అంటాడు. యెహోవా నా ఆశ్రయదుర్గమా అని ఆయనను మరి స్తుతిస్తూ, నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి. అంటే నోటి మాటల విషయంలో మనము అజాగ్రత్తగా ఉండినట్లయితే మనము మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము దేవుని ఎదుట నిందా సహితముగా ఉంటుంది పిల్లలు. దేవుని ఎదుట మనము సంపూర్ణంగా నిందారహితులముగా తయారు కావాలంటే ప్రభునందు ప్రియులారా, దేవుడు అప్పగించిన ప్రతి కట్టడను, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను మనం తప్పకుండా నెరవేర్చు వారమై ఉండాలి. అప్పుడే మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము దేవుని ఎదుట నిందారహితముగా ఉంటుంది. అక్కడ చదువుకున్న ఆ లేఖన భాగములో అపొస్తలుడైన పౌలు భక్తుడు మరి తనతో పాటు అందరినీ కలుపుకొని మాట్లాడుతూ మరి అక్కడ చెబుతూ ఉన్నాడు. దయచేసి అక్కడ చూసినట్లయితే 14వ వచనములో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అంటున్నాడు. అంటే క్రమముగా నడుచుకునే అనుభవములో నీ జీవితం ఉండాలి. అక్రమముగా నడుచుకునే వారికి నువ్వు బుద్ధి చెప్పగలగాలి. ఇప్పుడు మనము అక్రమముగా నడుచుకుంటున్న వారికి బుద్ధి చెప్తే మనకు ప్రయోజనము ఏముండదు. మనము క్రమముగా నడుచుకుంటున్నప్పుడు మనము అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పగలుగుతాము. 2వ తెస్సలోనిక పత్రికలో మనం చూసినట్లయితే 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 3వ అధ్యాయము 6వ వచనము చూడండి, సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఒక ఆజ్ఞ బయలుదేరుతూ ఉన్నది. ఏంటి ఆ ఆజ్ఞ? అక్రమముగా మనము పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని వాని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోకపోతే మనకు నష్టము, తొలగిపోకపోతే మనము ప్రమాదము, తొలగిపోకపోతే మనము సంపూర్ణులము కాలేము. కనుక మరి దేవుడు ఆజ్ఞాపించిన బోధ ప్రకారం కాకుండా మా వలన పొందిన బోధ ప్రకారము, అంటే
ఆదిమ అపోస్తులైన మరి అపోస్తులు వేసిన బోధ ప్రకారంగా కాకుండా వేరొక రకమైన బోధ ఒకవేళ చేస్తే వారి నుండి తొలగిపోవాలి అని చెబుతా ఉన్నాడు. మా బోధ ప్రకారము కాక అంటున్నాడు. అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని అన్నాడు. ఆ తర్వాత 11వ వచనములో చూడండి, మీలో కొందరు ఏ పని చేయకయు పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము అంటున్నాడు. మీలో కొందరు ఎట్లా ఉన్నారట? పరుల జోలికి పోవచ్చు, ఏ పని లేక అక్రమముగా నడుచుకున్నారు. ఏ పని లేకుండా ఉండడం కూడా అక్రమముతో పోలుస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి 7వ వచనములో, ఏలాగూ మమ్మును పోలి నడుచుకున్న వలనో మీకే తెలియనో మేము మీ మధ్య అక్రమముగా నడుచుకున్న లేదు. హల్లెలూయా. అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రి బవళ్ళు పని చేయొచ్చు జీవనము చేసి తిని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది పని పాటలు లేకుండా ఉన్నారు, వారు అక్రమముగా నడుచుకొనిచున్నారని చెబుతా ఉన్నాడు. మేము మీ మధ్య ఎలా నడుచుకున్నాము? క్రమముగా నడుచుకున్నాము, రాత్రింబవళ్ళు పని చేశాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రింబవళ్ళు పని చేశారు. ఇప్పుడు పౌలు భక్తుడిని అనేసరికి పౌలు భక్తుడు మరి ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారు ఏంటి? పౌలు భక్తుడు మనందరికీ మాదిరి పురుషుడు అని చెప్తాం. అవునా? విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండులాగున దేవుడు నన్ను తన విశేష కనికరము చొప్పున నన్ను కనికరించెను అన్నాడు. కాబట్టి కనికరింపబడిన పౌలు భక్తుడు ఇప్పుడు మనం అందరికీ మాదిరి పురుషుడు. ఆయన తన వ్యక్తిత్వము ఎలా ఉన్నదని చెబుతున్నాడు. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు అంటున్నాడు. ఇప్పుడు అక్రమముగా నడుచుకునే వారికి మూలవాక్యములు ఏమన్నాడు? 5:14లో అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలంటే మనము క్రమమైన జీవితము జీవించాలి. ఇప్పుడు క్రమమైన జీవితము ఎలా జీవించగలుగుతాము అంటే మన నడతల్లో, మన క్రియల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, అన్ని విషయంలో క్రమము కలిగి ఉండాలి. పిల్ల క్రమము కలిగి ఉండాలి. క్రమము కలిగి ఉండి మనము అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్తే అది మరి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. పిల్ల మనము క్రమముగా నడుచుకోనకుండా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పలేము. తర్వాత ఏమన్నాడు? ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అన్నాడు. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అంటే చాలామంది ధైర్యాన్ని కోల్పోతారు. విశ్వాస జీవిత యాత్రలో చాలామంది ధైర్యం చెడిపోతారు. కాబట్టి వారిని మీరు ధైర్యపరచాలంటే నీవు ధైర్యవంతుడవు కావాలి. హల్లెలూయా. దేనికి కూడా భయపడొద్దు. భయము అనే దానికి నీ జీవితంలో స్థానము ఉండకూడదు. దేనికి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి మరి సముద్రము మీద అలలు ఎన్ని వచ్చినా మనము భయపడొద్దు. హల్లెలూయా. పేతురు భయపడ్డాడు కాబట్టి మునిగిపోసాగాడని రాయబడినది. అంతకుముందు యేసయ్య నీటి మీద నడుస్తున్నప్పుడు నేను కూడా నడవడానికి నాకు సహాయం చేయమన్నప్పుడు సరే రమ్మంటాడు. దోణి దిగుతాడు, దిగి నడుస్తాడు. ఎప్పుడైతే అలలను చూస్తాడో అప్పుడు భయపడి మునిగిపోసాగుతాడు. పిల్ల కాబట్టి మనం మునిగిపోకుండా ఉండాలంటే మన విశ్వాస జీవిత యాత్రలో మనము అనుకరించవలసిన ఒక పద్ధతి ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉంటే సరిపోదు, ఇతరులకు ధైర్యము చూపగలగాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడు? బలహీనులకు ఊతనీయుడి. బలహీనులను మనము బలపరచాలి. బలహీనులను మనం బలపరచాలంటే మనము బలవంతులం కావాలి. ఎలా బలవంతులం కాగలుగుతాము అంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనము బలవంతులం అవుతాము. దయచేసి ఎఫెసీ పత్రిక 10వ వచనంలో అంటాడు, తుదకు ఆయన యొక్క ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలహీనులను బలపరచాలంటే మనము బలవంతులము కావాలి. ఎలా బలవంతులం కావాలి? ఆయన శక్తి చేత బలవంతులం కావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము బలవంతులము కావాలి. ఆ తర్వాత 2వ తిమోతికి రాసు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములు అంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడవు
కమ్ము అంటున్నాడు. అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులం కావాలి. ఆయన కృపచేత మనం బలవంతులం కావాలి. తర్వాత దేవుని వాక్యము చేత మనము బలవంతులం కావాలి. అలా ఎప్పుడైతే మనం బలవంతులం అవుతామో అప్పుడు బలహీనులను మనము బలపరచగలుగుతాము. బలహీనులను మనం ఆదరించగలుగుతాం. బలహీనులు ఉంటుండగా వారిని మనము ధైర్యపరచగలుగుతాం. బలము వారికి పొందుకునడానికి అవకాశమును మనం ఇచ్చిన వారం అవుతాం. రక్షణ పొందిన మనం అందరికీ దేవుడు సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించే క్రమములో ఈ అన్ని క్వాలిటీస్ మనకు ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ మనము ధ్యానించుకుంటూ పోతే మరి చాలా టైం పడుతుంది. మెట్టుకు ఒక 2 విషయాలు మీ దృష్టికి తెచ్చేసి నేను ముగించేస్తాను పిల్లరా. దయచేసి 15వ వచనములో అంటాడు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అంటున్నాడు. మనం ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. మేలైన దానిని అనుసరించాలంటే మేలైనది ఏదో మనము పరీక్షించాలంటాడు. దయచేసి చూడండి 21వ వచనంలో, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అంటే కీడుగా పుట్టినోట్లో చూసినట్లయితే ఏమంటాడు, కీడుగా కనబడు ప్రతిదానికి దూరముగా ఉండుడి అన్నాడు. ఇప్పుడు మేలైనది మనం ఎలా పరీక్షించగలుగుతాము అంటే, మనము పసిపిల్లలముగా ఉంటే మనము మేలైనది ఏదో మనము వివేచింపలేము పిల్లలు. పసిపిల్లలముగా ఉంటే పాలు తాగిన స్టేజ్లోనే మనం ఉంటే మనము మేలు కీడులను వివేచించుటకు అభ్యాసము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగిన వారముగా ఉండము అంటాడు. దయచేసి మీరు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము చివరి వచనములో చెబుతాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము చివరి వచనంలో చూసినట్లయితే 5వ అధ్యాయం చూడండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము. ఇప్పుడు మేలు కీడులు మనము వివేచించకపోతే మేలైనది ఏదో పరీక్షించలేము, మేలైన దానిని చేపట్టలేము, మేలైన విధంగా తీర్పు మనము తీర్చలేము ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనము మేలైన దానిని మనం చేపట్టాలంటే మేలు కీడులు ఏంటో వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారముగా మనము ఉండాలి. మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు ఒకప్పుడు మనకు లేవు అంటాడు. దయచేసి మీరు కొరింథీయులకు రాసిన 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము, అప్పుడు మీకు బలము చాలనందున నేను మేము చూడండి పిల్లరా, అప్పట్లో మనకు మీకు బలము చాలనందున అని ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? కొరింథీయులతో మాట్లాడు. కొరింథీయులు మన మామూలు విశ్వాసుల? ఉపదేశము విషయములో ఐశ్వర్యవంతులు, జ్ఞానము విషయములో ఐశ్వర్యవంతులు, కృపావరముల విషయంలో లోపము లేనివారు అన్నాడు. ఇటువంటి వారు బలము చాలనందున అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మేలైన దానిని చేపట్టలేని పరిస్థితి వాళ్ళలో ఉన్నది. వాళ్ళు ఐశ్వర్యవంతులే, ఉపదేశములో జ్ఞానములో ఐశ్వర్యవంతులే, కానీ వారికి మేలు కీడులకు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు లేవు. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే బలమైన ఆహారము తినగలుగుతారో మేలు ఏంటో కీడేంటో వారు వివేచించగలుగుతారు. ఎల్లప్పుడూ మేలైన దానిని చేపట్టుడి అన్నాడంటే, మేలైన దానిని అనుసరించుడు అంటున్నాడంటే, మేలైనది అనుసరించడానికి మేలు ఏంటో నీకు తెలియపరచబడాలి. హల్లెలూయా. నీ దృష్టికి కనబడినది మేలు అనుకోవడానికి వీల్లేదు పిల్లరా. ఒకని ప్రవర్తన తన దృష్టికి తాను అది యథార్థముగా కనబడును, తుదకు అది మరణమునకు దారితీయును. మేలైనది అంటే నీ దృష్టికి కాదు, మేలైనదంటే నీ శరీరము
నీ ప్రాణము, నీ ఆత్మ దేవుని ఎదుట నిందారహితముగా ఉండడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అది మేలైనది. హల్లెలూయా. నీ శరీరము ఒకవేళ నిందింపబడే దోషిగా, అక్రమము లేనిదిగా, అతిక్రమము కలిగినదిగా ఉంటే అది మేలైనది కాదు ప్రియులారా. నీ ఆత్మ ఒకవేళ దేవుని ఎదుట నిందింపబడిన స్థితిలో ఉండడానికి అవకాశం ఉండే ఏదైతే ఉంటుందో అది మేలైనది కాదు. ఆ తర్వాత నీ శరీరము అపవిత్రపరిచేది మేలైనది కాదు ప్రియులారా. మేలైన దానిని చేపట్టుడు అంటే నీ దేవుని ఎదుట వెళ్ళినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ శరీరము, నీ యొక్క ప్రాణము, నీ ఆత్మ ఆ ఫలానా విషయాన్ని బట్టి నిందారహితముగా ఉండే దానిని మేలైనది అంటారు. హల్లెలూయా. మన దృష్టికి మనకు చాలా విషయాలు మేలైనదిగా కనపడతాయి. ప్రభునందు ప్రియులారా, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడతారు, అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడతారు. ఏం చూసి వాళ్ళని ప్రేమించిన అంటే నా కళ్ళతో నా హృదయంతో చూడాలంట. వాడు పెళ్లి చేసుకునేంత వరకు హృదయం ఎక్కడున్నది, నీ చుట్టే తిరుగుతున్నది అంటాడు. మనసు కూడా నీ చుట్టే తిరుగుతున్నది అంటాడు. నువ్వెక్కడుంటే నేను అక్కడనే ఉంటాను అంటాడు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిపోతుందో, పిల్లలు అయిపోయేసరికి నా హృదయం నీ చుట్టూ తిరగట్లేదు అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఏంటో కనిపించట్లేదు. మేలైనది అనగా నీ శరీరమును డ్యామేజ్ చేయకుండా ఉండగలగాలి, నీ ఆత్మ డ్యామేజ్ కాకుండా ఉండగలగాలి, నీ ప్రాణము డ్యామేజ్ కాకుండా ఉండాలి. ఈ 3 విధాలుగా మనము ఏదైతే సక్సెస్ఫుల్గా మనము ఈ 3 విధాలుగా డ్యామేజ్ కాకుండా ఏదైతే పని చేస్తామో దానిని బట్టి దేవుడు మనల్ని నిందించకుండా ఉంటాడు. హల్లెలూయా. రక్షణ పొందిన మనం అందరము సహోదరులారా అని పిలువబడుతున్న మనం అందరికీ ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ దేవుని ఎదుట నిందారహితముగా ఉండాలి. హల్లెలూయా. ఈ చదువు ఫస్ట్ చదువుకోవాలి. ఈ చదువు చదవకుండా మనము ఎన్ని చదువులు చదివిన ప్రయోజనము ఉండదు. అలా చదివిర్రు కొరింథీ సంఘస్థులు. వీరు ఉపదేశమందును, సమస్త విధములైన ఉపదేశములోను, సమస్త విధములైన జ్ఞానములోను ఐశ్వర్యవంతులైనారు. దయచేసి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. తర్వాత ఏమన్నాడు 7వ వచనంలో, గనుక ఏ కృపా వరము నందును లోపము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని చెబుతా ఉన్నాడు. ఇలా చెబుతున్నటువంటి పౌలు భక్తుడు వీరిని గురించి చెబుతున్నటువంటి ఈ మాటలు మరి కొన్ని ఒక్కొక్క పేజ్ మనము ముందుకెళ్ళినట్లయితే 5వ అధ్యాయము 2వ వచనము అంటాడు, ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటున్నాడు. అంటే వీళ్ళకు జ్ఞానం ఉన్నది, జ్ఞానము విషయంలో ఐశ్వర్యవంతులు, ఉపదేశము విషయంలో ఐశ్వర్యవంతులు, కృపావరములు ఏ కృపావరాలు ఉన్నాయో అవన్నీ కృపావరాలు. వీరికి విశ్వాసం ఉన్నది, బుద్ధివాక్యం ఉన్నది, జ్ఞానవాక్యం ఉన్నది, ఆత్మల వివేచన వరం ఉన్నది, స్వస్థపరిచే వరం ఉన్నది, అద్భుతములు చేసే వరం ఉన్నది. ఆ తర్వాత భాషలు మాట్లాడే వరం ఉన్నది, భాషలకు అర్థము చెప్పే వరం ఉన్నది. అన్ని వరములు సమృద్ధిగా కలిగి ఉన్నారు. కానీ మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు లేవు కనుక దేవుని ముదురకు వెళ్ళగానే వారు పరిస్థితి నిందింపబడే రీతిగా ఉన్నది. మనము నిందింపబడడానికి వీల్లేదు. ఏ విషయంలో? 3 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతా ఉన్నాడు. మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరము. హల్లెలూయా. ఆ తెస్సలోనిక పత్రికలో పౌలన్న 23వ వచనంలో 5:23లో చెప్తున్నాడు, సమాధాన కర్తయగు దేవుడు మేము సంపూర్ణముగా పరిశునుగాక అంటున్నాడు. సంపూర్ణముగా అంటున్నాడంటే మానవుణ్ణి దేవుడు సంపూర్ణునిగా తయారు చేశాడు. దేవుడు సంపూర్ణుడు, తన పోలికలో తన స్వరూపములో నరుని నిర్మించెను అని రాయబడి ఉన్నది ఆదికాండములో. సంపూర్ణంగా దేవుడు సంపూర్ణుడు, మానవుడు సంపూర్ణుడు. దేవుడు త్రిత్వము, మానవుడు త్రిత్వము.
దేవుడు అన్ని విషయములో పరిశుద్ధుడు, మానవుడు కూడా అన్ని విషయములో పరిశుద్ధుడుగా ఉండాలి. సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అంటున్నాడంటే నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ సంపూర్ణంగా దేవుని చేత పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. దాని కొరకు నీవేం చేయాలంటే మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు పాలు తాగే స్థితి నుంచి అవతలికి రావాలి, బలమైన ఆహారము తినే స్థితిలోనికి రావాలి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటూ న్యాయమైన తీర్పు తీర్చలేరు, క్రైస్తవులమని చెప్పుకుంటూ యథార్థమైన భక్తి సాధన చేయలేరు, క్రైస్తవులమని చెప్పుకుంటూ పరిశుద్ధ జీవితము జీవించలేరు, క్రైస్తవులమని చెప్పుకుంటూ పౌలు భక్తుడు మాకు మాదిరి పురుషుడని చెప్పుకుంటూ పౌలు భక్తుడు ఏం చేశాడండి? అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో చెబుతాడు, 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు మానక బుద్ధి చెప్తానన్నాడు. ఏ ఒక్కరోజైనా నువ్వు నీ కన్నీళ్లను విడిచుచు మానక రాత్రింబవళ్ళు కనిపెట్టిన దేవుని సన్నిధానంలో కనిపెట్టిన అనుభవం నీ జీవితంలో ఉందా? అయినా మనం క్రైస్తవులమే అయినా కానీ మనం విశ్వాసులమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇటువంటి విశ్వాసులను చూసి గాయపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నా గాయములను మరలా రేపుతున్నారని చెబుతూ ఉన్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారని చెబుతూ ఉన్నాడు. కాలానుకూలంగా పెరగని వారిని గురించి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనమందరము మన శరీరము దేవుని ఎదుట నిందారహితముగా ఉన్నదా? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ శరీరముతో నువ్వు మాట్లాడుతావు కదా, నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ నడతలు ఎలా ఉన్నాయి? నిజముగా దేవుని ఎదుట నిందారహితముగా ఉన్నాయా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న. నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉందా? ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని సన్నిధానానికి ఒట్టిగానే రావద్దు పిల్లరా. దేవుని సన్నిధానంలో దేవుని వలె మార్చబడడానికి రావాలి. క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అన్నాడు. గలతీ పత్రికలో చెప్తున్నాడు కదా. గలతీ పత్రిక దయచేసి 3వ అధ్యాయం 27వ వచనము చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు నందు మనం అందరం ఏమై ఉన్నాము? దేవునికి కుమారులమై ఉన్నాము. ఆ కుమారులమైన మనం అందరం ఎలా ఉండాలట? క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవడం అనగా బయటకు మనం ప్రాజెక్ట్ కావాలి, క్రీస్తు ప్రాజెక్ట్ కావాలి. క్రీస్తు కనపడాలి. నీ మాటలలో క్రీస్తు కనపడాలి, నీ నడతలలో క్రీస్తు కనపడాలి, నీ ఆలోచన విధానంలో క్రీస్తు కనపడాలి, నీ మనసులో నీ క్రీస్తు కనపడాలి. అలా ఎప్పుడు కనపడతాడు అంటే మనం క్రీస్తును ధరించుకున్నప్పుడు అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్నాము. క్రీస్తును ధరించుకున్నట్లయితే నీ శరీరము నిందారహితముగా ఉంటుంది. నువ్వు క్రీస్తును ధరించుకున్న వ్యక్తివి అయితే నీ ప్రాణము నిందారహితముగా ఉంటుంది. నువ్వు క్రీస్తును సంపూర్ణంగా ధరించుకున్న వ్యక్తివి అయితే నీ ఆత్మ కూడా నిందారహితముగా ఉంటుంది. ఈనాడు చాలా మంది బాప్తిస్మం పొందారు, ఏంది నీళ్ళలో మునిగి బయటకు వచ్చారంతే, కానీ క్రీస్తును ధరించుకోలేకపోయారు. కాబట్టి ఇట్లుండియో ఉప్పొంగుచున్నారని కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్న దేవుడు ఇట్లుండియో ఉప్పొంగుచున్నారు కారా మరి మనతో కూడా మాట్లాడుతున్నాడు. న్యాయమునకు ఆటంకము వ్యక్తిగత జీవితంలోనే మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. యథార్థతకు ఆటంకాలు మనమే సృష్టించుకుంటున్నాం. ప్రార్థన జీవితం లేకుండా మనమే పౌలన్న మనకు మాదిరి పురుషుడు అని చెప్పుకుంటున్నాం. మనము పౌలన్న రాత్రింబవళ్ళు కష్టపడ్డాడట. పౌలన్న రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు అని చెప్తున్నాడు కదా, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలోనే. తర్వాత అపోస్తుల కార్యం 20లో చెప్తాడు, రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు మానక బుద్ధి చెప్తుంది అంటున్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడితేమని చెబుతున్నాడు. నిజంగా ఈ వచనాలను కోట్ చేసుకొని మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకున్నాను. ఒక్క విషయంలో ఉన్న పౌలన్నను అనుసరించి బ్రతకగలుగుతున్నామా? ఇలా మాట్లాడితే ఆ సేవకుడు నచ్చడు. దేవుడు దుఃఖపడితే దుఃఖపడని, కానీ మేము మాత్రం దుఃఖపడద్దు. దేవుడు నొచ్చుకుంటే నొచ్చుకోనని, కానీ మేము మాత్రం నొప్పించబడద్దు.
నేటి క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఎప్పుడైతే మనము పొడవబడతామో అప్పుడే మనము బలవంతులముగా తయారు కాగలుగుతాం. ఎప్పుడైతే మనము పొడవబడతామో అప్పుడే మనము సంపూర్ణులము కాగలుగుతాం. ఎప్పటి వరకైతే మన హృదయము గాయపరచబడదో అప్పటి వరకు మన భక్తి జీవితంలో మనం ఎదగలేము. అది అసంభవము ప్రియులారా. ఒక పిల్లోన్ని కలెక్టర్ తయారు చేయాలంటే వాడు ఎన్ని విషయంలో శిక్షణ అనుభవించాలి? శిక్ష అనగా రెండు రకాలు ప్రియులారా. ఒకటి నేర్చుకోవడం, దాన్ని కూడా శిక్షణ అంటారు. ఇప్పుడు శిక్షణాలయము అంటారు, అంటే అక్కడ నేర్చుకోవడము అనే ప్రక్రియ జరుగుతుంది. తర్వాత తండ్రి శిక్షించు కుమారుడు ధన్యుడగును అంటున్నాడు. అంటే బెత్తెముతో ఎవరైతే తండ్రి కుమారుని దండిస్తాడో వాడు ప్రయోజనకరుడవుతాడు. ఈ రెండు రకాల ప్రక్రియ భక్తుని జీవితంలో ఏకకాలంలో జరగాలి. హల్లెలూయా. ఈ రెండు రకాల ప్రక్రియ నేర్చుకున్నాలంటే చాలాసార్లు మనం ప్రయాసపడాలి. మరి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే రాత్రింబవళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు చెబుతారు, రోజుకు 19 గంటలు 18 గంటలు చదవడం. ఇంకా ఏది ప్రపంచం యొక్క చరిత్ర ఏంటి, దేశ చరిత్ర ఏంటి, రాష్ట్ర చరిత్ర, రాష్ట్రాలకు ఉంటున్న చరిత్రలు ఏంటి, ఏ రాష్ట్రానికి ఏ ప్రథమ ముఖ్యమంత్రి ఎవరు అంటే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఇప్పుడు మనం అడిగినాం అనుకో, అంటే మనకు బైబిల్ గురించి జ్ఞానం కావాలి కానీ లోక జ్ఞానం అవసరం లేదంట. బైబిల్ నుంచి అడిగితే మనం ఏమైనా సేవకున్నా అని తమ్ముడునాము తప్పించుకుంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని కూడా నేర్చుకోవాలంటే మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. నేర్చుకోవాలంటే మనము సాధన చేయాలి. సంపూర్ణముగా మనము తయారు కావాలంటే ఆషామాషి వ్యవహారముగా మనం ఫీల్ కావద్దు ప్రియులారా. ఏదో దేవుడు తన కృపచేత మనల్ని సంపూర్ణంగా చేసేస్తాడు అనుకోవడానికి వీల్లేదు. నువ్వు కష్టపడింది చిన్న ఉద్యోగమే, తాత్కాలికంగా నీవు లోకంలో కొన్ని సంవత్సరాలు చేసే ఉద్యోగమే నీకు ఎవడియ్యాడు. యుగ యుగాలు దేవునితో నీవు విశ్వమును పరిపాలించే స్థానమును దేవుడు ఎలా ఇయ్యగలుగుతాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకున్నాలి. నా శరీరం నిందారహితముగా ఉందా? నా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి మనం శరీర విషయంలో ఎంత నిందారహితముగా ఉన్నా కానీ మనుషులు నిందిస్తూనే ఉంటారు. హల్లెలూయా. తాటి చెట్టు కింద ఉండి పాలు తాగినా కానీ కళ్ళే అనుకుంటారు. అవును, పరీక్షించు భయ్. ఇప్పుడు ఉన్నది తాటి చెట్టు నీడ ఒకటే, అక్కడ కూర్చుని తాగినంత మాత్రాన్ని అది కళ్ళే అని ఎందుకు అనుకుంటావు? రావాలి, దగ్గరికి వచ్చి చూసి పరీక్షించి అప్పుడు ఇది కళ్ళ లేదంటే పాలు అనేది నువ్వు తెలుసుకోవాలి. లేదు ఆడ ఉసురు తాగుతున్నాడు కాబట్టి ఇప్పుడు లోకం అంతా దుష్టుని అంది, లోకంలో ఉన్నది అందులో మనం అందరం కూడా దుష్ట సంతానమేనా? కాదు కదా. అంటే న్యాయమైన తీర్పు అనేది లేదు. ప్రభునందు ప్రియులారా, నిప్పు లేనిదే పొగరాజదు అంటారు. నిప్పు లేకుండా భక్తుల జీవితాల్లో ఎన్నో విధాలుగా లోకం పొగబెట్టింది. దావీదు భక్తులు అంటారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. మరి నిప్పు లేకుండా పొగ ఎట్లా వచ్చింది? యోసేపు తప్పు చేశాడా? తప్పు చేయలేడు. కానీ యోసేపును అందరు ఏం చేశారంటే దోషి అన్నారు, జైళ్ళలో తీసుకుపోయేశారు. ఇనుము ఆయన చేతులను బాధించినని రాయబడి, ఆయన ప్రాణమును బాధించినని రాయబడింది. యేసయ్య పాపము నాయందు ఉన్నదని ఎవడైనా స్థాపించగలడని సవాలు విసిరాడు. కానీ బరబ్బను, ఒక బందిపోటు దొంగను విడుదల చేసి యేసయ్యను జైల్లో వేశారు. ఇది లోకము యొక్క తీరు. కాబట్టి లోకము దృష్టికి మన శరీరము నిందారహితంగా ఉండాలని కాదు, ఉండాలి. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత లోకము కూడా నిన్ను నిందిస్తుంది. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రియునిగా మారిన తర్వాత లోకము ఏ విషయంలో కూడా నిన్ను మెచ్చుకోదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని దృష్టికి నిందారహితముగా జీవించడం నేర్చుకోవాలి. నా దేవుడు ఏమనుకుంటున్నాడు అనే దాని మీద దృష్టి నిలిపాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యోసేపు అంటాడు, పరలోకమునకు విరోధముగా నేను ఇటువంటి పాపము నేను ఎలాగో చేసేదని అంటాడు. ప్రభునందు ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు అంటాడు మారు మనసు పొంది, నేను పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని. అంటే రక్షింపబడిన మనమందరము మనము పరలోక ధర్మము మీదనే మనం దృష్టి కేంద్రీకరించాలి. హల్లెలూయా. లోక ధర్మము మీద కాదు, లోక మర్యాదను అనుసరించక అంటాడు రోమాపత్రిక 12లో. మీరు లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన రూపం పోవాలి, యేసు రూపము రావాలి. అప్పుడు మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ దేవుని ఎదుట నిందారహితముగా మారుతుంది. మేలైన దాని మీద మనం దృష్టి పెట్టాలి అంటే మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మనకు కావాలి. ఆ జ్ఞానేంద్రియాలు మనకు కావాలంటే బలమైన ఆహారము మనము తీసుకోవాలి. పౌలన్న ఒకప్పుడు కొరింథీయులను ఎట్లా పెంచాడట? ఆ దినమున మీకు అప్పట్లో మీకు బలము చాలనందున మేము పాలతోనే పెంచి తిని కానీ బలమైన ఆహారము. కానీ పౌలన్న తనను గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె ఉంటుంది, పిల్లవాని వలె వివేచించి తిని, పిల్లవాని వలె నడుచుకొని తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలను మాని తిని అన్నాడు. ప్రభునందు పిల్లరా, ఒకప్పుడు పిల్లవాళ్ళంగా మనము ఆలోచించాము, పిల్లవాళ్ళంగా నడుచుకున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము. పిల్లవాని చేష్టలు అంటే పాలు తాగే చేష్టలు మనము మానివేయాలి. పాలు తాగే చేష్టలను మనము మానివేసినట్లయితే మనము అన్ని విషయంలో దేవుని మహిమపరచగలుగుతాం పిల్లరా. కాబట్టి మనల్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. మన జీవితము ఎలా ఉంది, మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఎలా ఉంది, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరికి లేని, ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇంకా చాలామంది దైవోగ్రత పాత్రులుగానే ఉన్నారు, ఇంకా చాలామంది శత్రువులుగానే ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవుడు లేని పరజనులుగా ఉన్నారు. చాలామంది ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నారు, పాపముల చేత, అపరాధముల చేత ఇంకా పీడింపబడుతూనే ఉన్నారు. ఆ స్థితి నుండి దేవుడు మనల్ని తన వెలుగులోనికి పిలిచాడు, మనల్ని వెలుగు సంబంధులుగా పిలిచాడు. మనము పగటి వారము అన్నాడు. మనము పగటి వారము కనుక మనము మత్తులమై ఉండక అన్నాడు. మత్తులమై ఉంటే మనము చీకటి వారముగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మత్తులముగా ఉండొద్దు పిల్లలు. పౌలు భక్తుడు అనుసరించిన పద్ధతిని మనం అనుసరించాలి. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామన్నది ఎవరికేం గ్యారంటీ లేదు పిల్లలు. కానీ బ్రతికినంత కాలము మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ దేవుని దృష్టికి నిందారహితముగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు సనగడము, సంశయములను మానివేయాలి. ప్రయోజనకరమైన దాని మీద దృష్టి పెట్టాలి. మనుషులందరూ ఎన్ని మాటలు మాట్లాడినా ఈరోజు మాట్లాడిన మాటలు రేపటికి శాశ్వతంగా నిలిచి ఉండవు. దేవుడు శాశ్వతమైన వాడు. దేవుని దృష్టికి మనము శాశ్వతమైన వారముగా తయారు కావాలి అంటే మనము ఉంచవలసిన మన గురి ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. మనుషుల మీద ఉంటే నువ్వు నష్టపోతావు. మనుషులను నమ్ముకుంటే వ్యర్థము. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. కాబట్టి మనుషుల ఆలోచనల మీద, మనుషుల మాటల మీద, మనుషుల యొక్క జీవితాల మీద నీ పునాది ఉండదు పిల్లల. దేవుని వాక్యం మీద మన పునాది ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మీద మనము కట్టబడితే దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది. వరదలు వచ్చినా దేవుని వాక్యాన్ని ఏం కదిలించలేం. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకుందాం. స్టాలిన్ అనే వ్యక్తి లోకంలో అసలు క్రైస్తవమే లేకుండా చేద్దాం అనుకున్నాడు. సొంత కుమార్తెనే క్రైస్తవంను స్వీకరించి మరి దేవుని సేవ చేసింది. ఆయన మనుషుల యొక్క ఆలోచనలు స్థిరం కావు పిల్లరా, కానీ దేవుని ఆలోచన స్థిరముగా ఉంటుంది. దేవుని దృష్టికి మనం యోగ్యులంగా బ్రతకడానికి మనము ప్రయాసపడదాం. ప్రభునందు మీ ప్రయాస ఇప్పుడు కూడా వ్యర్థము కాదు. కాబట్టి ఎవరికి వారం స్వపరీక్ష చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? ఒకప్పుడు మనం బ్రతుకులు ఎలాంటివి? అటువంటి బ్రతుకులను దేవుడు తన కుమార్తెలుగా చేశాడు. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎలా నడుచుకుంటున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఇది స్వపరీక్ష సమయం పిల్ల. ఇంకా కొద్దిసేపట్లో మనము ప్రభు యొక్క దివ్య శరీరమును, ప్రభు యొక్క దివ్య రక్తమును మనము భుజించి పానము చేయబోతున్నాం. ఎవడు అయోగ్యముగా నా శరీరమును తినునో, ఎవడు అయోగ్యముగా నా రక్తమును త్రాగునో వాడు శిక్షావిధి కలగజేసుకున్నటకి తిని త్రాగుచున్నాడని లేఖనము స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది, ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుని ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. నన్ను దర్శించిన తండ్రి నీకు వందనాలు.
బలహీనుడను ప్రభువా, నన్ను బలపరచండి. తప్పిపోయిన స్థితిలో నుండి నన్ను వెతికి రక్షించండి కన్న తండ్రి. అనేక విషయాల్లో నేను తప్పిపోయాను. ఎవరికి వారం స్వపరీక్ష చేసుకున్నాం. మన మనస్సు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మన మనస్సాక్షి ఎలా ఉంది. కల్మషంతో మన మనసాక్షి ఉంటే మేలు కీడుగా కనిపిస్తుంది, కీడు మేలుగా కనిపిస్తుంది, చేదు తీపిగా కనిపిస్తుంది, తీపి చేదుగా కనిపిస్తుంది. కాబట్టి మనస్సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు మనము యేసు రక్తధారలను ఆశ్రయిద్దాం. యేసయ్యా, నన్ను నీ రక్తముతో కడగండని ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు చూసేది పైరూపమును కాదు, హృదయమును. దేవుడు చూసేది సంఖ్యను కాదు, వ్యక్తులను చూస్తాడు. దేవునికి కావాల్సింది ఇండివిజువాలిటీ. వ్యక్తిగతంగా నీవు ఎలా ఉన్నామని అడిగితే దేవుడు చూస్తాడు. ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. మేలైనది చేపట్టే స్థితిలో, మేలైన దానిని వెంటాడే స్థితిలో మన జీవితాలు నిజంగా ఉన్నాయా? ఉంటే మరి పౌలు భక్తునికి పోలి మనం ఎందుకు నడుచుకోలేకపోతున్నాం? క్రీస్తు నువ్వు ఈ లోకమునకు ఎందుకు చూపించలేకపోతున్నావు? మనము మరుగు ఎందుకు కాలేకపోతున్నాం? మనం ఎందుకు ప్రొజెక్ట్ కావాలనుకుంటున్నాం? నీలో సనుగు సంశయాలు ఉన్నాయంటే ఇంకా ఆదాము కుమారునివే, యేసయ్య కుమారుని ఇంకా కాలేవని అర్థం. యేసు రక్తమందలి విశ్వాసం ఉంచి విమోచింపబడిన నీవు లోకానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుణ్ణి అనుసరిస్తూ నడుచుకుంటున్నావా? దేవుని అనుసరిస్తూ బ్రతుకుతున్నావా? బాప్తిస్మం పొందిన నీవు లోకస్తుల్లాగా ప్రేమించడానికి వీలు లేదు. లోకస్తుల్లాగా కృంగిపోవడానికి వీల్లేదు. లోకస్తుల్లాగా మనము ఆలోచించడానికి వీల్లేదు. లోకస్తుల్లాగా నడుచుకోవడానికి వీల్లేదు. లోకము తన వారిని ఎరుగుతుందట. మనము దేవుని వారము. నిన్ను పర్సనల్గా దేవుడు ఎరుగుతాడా? బలానమ్మకమైన నా మంచి కుమారుడా, నా కుమార్తె అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తును దుఃఖపరిచే గుంపులో నుండి మనం బయటకు వద్దాం పిల్లలు. క్రైస్తవులమని చెప్పుకుంటూ యథార్థత లేని గుంపులో నుండి మనం బయటకు వద్దాం. పరిశుద్ధత లేని గుంపులో నుండి బయటకు వద్దాం. అన్యాయస్తులలో నుండి బయటకు వద్దాం. క్రైస్తవులే కానీ అన్యాయస్తులు. క్రైస్తవులు అని పిలువబడుతున్నారు కానీ దేవునికి గాయము కలుగజేసేవారు. నోటికి అదుపు ఉండదు. క్రైస్తవులే ఎవరిని కూడా నిందించడానికి, దైవ సేవకులను కూడా నిందించడానికి వెనుకాడని సమాజంలో మనం బ్రతుకుతున్నాం. సత్య సంబంధులను, సత్యం కొరకు నిలబడిన భక్త శ్రేష్ఠులను
తృణీకరించే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ప్రభునందు ప్రియులారా, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? నువ్వు జ్ఞానము విషయంలో అయితే కావచ్చు, కానీ ఒక తప్పును చూసి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? మీరు ఇట్లుండి ఉప్పొంగుచున్నారు కారా? నీ పౌలు భక్తుని చేత హెచ్చరిక పొందుకోదగినటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞానైశ్వర్యవంతులు, ఉపదేశైశ్వర్యవంతులు, కృపావర్షముల విషయంలో లోపము లేని ఐశ్వర్యవంతులు ఆయన హెచ్చరికను పొందుతున్నారు. దయచేసి ప్రియులారా, ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం, ఎవరికి వారము పరీక్షించుకుందాం. తను తాను పరీక్షించుకునవలెను అన్నాడు. అలాగున చేసి ఆ రొట్టెను తినవలెను, ఆ పాత్రలోనిది త్రాగవలెను అన్నాడు. మనము ప్రభు యొక్క శరీర రక్తములను భుజించి పానము చేయకమునకు మనల్ని మనము పరీక్షించుకుందాం, విమర్శించుకుందాం. మన అవిధేయతలను బట్టి పశ్చాత్తాపడదాం, దుఃఖపడదాం, రోధిద్దాం. దేవుని అందు విశ్వాసముతో దేవుని పాదాలను పట్టుకుందాం, దేవుని క్షమాపణ కొరకు వేడుకుందాం.